మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరు ఆర్డీఓ బి పావని అధ్యక్షతన డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాల సంరక్షణ అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన మరియు అమలు తీరు కోసం డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ అయిన ఆత్మకూరు ఆర్డీఓ బి పావని అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు రెవెన్యూకు చెందిన సిఐలు, ఎస్ఐలు, డివిజన్లోని అన్ని మండలాలకు చెందిన ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు మరియు ఇతర శాఖల అధికారులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ డివిజన్స్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ మరియు షెడ్యూల్ కులాలకు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అవగాహన కల్పించి వారికి సంరక్షణగా ఈ శాఖల అధికారులు చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. అలాగే కొన్ని డివిజన్ కేంద్రమైన ఆత్మకూరుతో పాటు డివిజన్లోని అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవన నిర్మాణాల ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ తెగలకు సంబంధించి చట్టంలో వారికి కల్పించిన హక్కులను పొందేలా, అలాగే వారి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి పావనితో పాటు సిఐ గంగాధర్, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులైన సిద్ధమణి, పెంచిన నర్సయ్య, ఎర్రగుంట పెంచలయ్య, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆయన సఫాయి కర్మచార్ ఆందోళన్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఇటువంటి వారు కూడా మన సొసైటీలో ఉన్నారు, సో వాళ్ళ గురించి పోరాటాలు చేసిన వ్యక్తి అని నేను చదవడం జరిగింది. సో ఎటువంటి వారి హక్కుల కోసం వారు ఇలాంటి పనులు చేయకుండా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలని పోరాటం చేశారు. దాని తర్వాత చాలా యాక్ట్స్, ఇందాక మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు కొన్ని యాక్ట్స్ ని, కొన్ని స్కీమ్స్ ని తీసుకురావడం జరిగింది. ఈ హ్యూమన్ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని హ్యూమన్స్ అంటే వర్క్ చేసే వాళ్ళు కాకుండా ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఉన్నాయో మిషన్స్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, ఆటోమేటిక్ మిషన్స్ ని ప్రొవైడ్ చేయడం, వాళ్ళ హెల్త్ వాళ్ళ ఇంపాక్ట్ అవ్వకుండా చూడడం, సొసైటీలో వారికి గౌరవమైన జీవనాన్ని కల్పించడం కోసం ఇలాంటి అంశాల పట్ల కొన్ని యాక్ట్స్ ని, కొన్ని స్కీమ్స్ ని వారి కోసం తీసుకురావడం జరిగింది.